ఏ శుభకార్యానికైనా శుభారంభం. బాబావారితో సుదీర్ఘ ప్రయాణంలో దాదాపు 2006 తర్వాత బాబా ప్రసంగాలు విరివిగా చోటు చేసుకోలేదు. అనారోగ్య కారణాలు కానీ ఏ కారణాలైనా. అవతార పరిసమాప్తం దగ్గరకు వస్తోంది అని దాదాపు కొన్ని సంకేతాత్మకంగా బాబావారే తెలియజేసినట్టుగా అనిపించింది. ఆ పీరియడ్ను గురించి చెప్పండి సార్. అది ఎలా అనిపించేది మీకు? అంటే సందర్భంలో అండి, అక్కడ మెట్లు ఉంటాయి మీకు, ఆ వేదిక దగ్గర మెట్లు, ఆ మెట్లు మీద కూర్చున్నామండి. ఒకసారి ఇట్లా అన్నారు, ఇక్కడే వస్తుంది సమాధి అన్నారు. స్వామి దడుచుకు చస్తాను, అసలు పెరిగిపోయండి మీరు అట్ట అంటే అట్ట వాళ్ళు మూసుకో, వచ్చింది పోక తప్పదు, ఇప్పుడు అప్పుడే కాదులే, ఇదే సమాధి అని అన్నారు. ఆయన హీ ఫుల్లీ అవేర్, ఆయన బాగా తెలుసు. అది ఎప్పుడు ఆ స్పృహలో ఉండేవారు కూడా. అయితే మనకి ఆ దేహ సంబంధమైన బాంధవ్యం వల్ల, అనుబంధం వల్ల మనకి ఈ దుఃఖం, ఈ చింత ఇవి మిగిలిపోయాయి. అవసాన కాలంలో అవతార పరిసమాప్తికి దాదాపు దగ్గరగా వచ్చిన తర్వాత భౌతికంగా ఆయన శారీరకమైన ఇబ్బందులు పడుతూ ఉండేవారు. స్వరంలో వచ్చిన మార్పు కానివ్వండి, ఇతరత్ర అనుకోని ఏదో ఒక యాక్సిడెంట్ వల్ల ఆయన కుర్చీలోంచి పడి చిన్న దెబ్బ లాంటిది ఏదో తగిలి అటువంటి ఇబ్బందులు పడి, అవన్నీ కూడా మీరు ప్రత్యక్షంగా చూశారు కదా. వాటి గురించి ఆయన మీతో పంచుకునేవారా? మనం అవగాహన చేసుకోవడమే. ఎందుకంటే ఆయన వచ్చి ఇదేమిటి అని అడిగేటువంటి ధైర్యాలు నరమానవుడికి ఉండవని అనుకుంటున్నాను. మనం ఉండేటువంటి ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని అనుసరించి అన్వయించుకొని సమాధానపడాలి. ఒక విషయం చెప్పాలంటే, ఆయనకి చికిత్స అందించిన డాక్టర్లంతా కూడా విదేశాల నుంచి 30 మంది వచ్చారు. వాళ్ళంతా సొంత ఖర్చుల మీద వచ్చారు. వాళ్ళు ఏం భావించారు? బాబాకి చికిత్స చేశామని భావించలే, నీ దర్శనానికి ఏదో అవకాశం కల్పించావయ్యా అన్నారు. నిన్ను ముట్టుకోవడానికి నాకు ఒక చక్కని అవకాశం, ఆశీర్వచనం అందించావు, నీ సాన్నిధ్య ఆశీర్వచనం నాకు అందించావు. అదొక ప్రివిలేజ్గా, ఒక బ్లెస్సింగ్గా భావించారు. ఆయన ట్రీట్ చేసినట్టు ఎవడు భావించలే ఎవరు. ఇక రెండవది, నా ఉద్దేశంలో, నా స్వానుభవం ప్రకారం చెప్తున్నాను, ఆయన పాదసేవ చాలాసార్లు చేశాను. ఎట్లా ఉండదంటే, ఆ కాళ్ళు దూది కంటే శుతి మెత్తరంగా ఉంటాయి, గులాబీ రేకుల కంటే మెత్తగా ఉంటాయి, వెన్న కంటే మెత్తగా ఉంటాయి. అటువంటి పాదాలు ఆయన. ఆ శరీరం అంతా, ఆయన మాటలు చెప్పాలంటే 7 మల్లె పూల తూకం ఆయన శరీరం. ఆ మాట ఆయన ఎందుకు అనాల్సి వచ్చింది? ఓసారి గుంటూరు వాడిని కదా, ఆ హుషారు కొద్దీ బాగా మెసేజ్ చేసేసాను. సాయంత్రాలు పెట్టి పుండు పడిపోయిందిరా, కిందకి దిగలేకపోయాను అన్నాడు స్వామి. అసలు క్షమించండి స్వామి అంటే, అలాగలే ఆపేయండి, ఆపకపోయావా, నువ్వు మాటలు చెబుతున్నావు, నేను సందళ్ళు పడిపోయాను, నువ్వేం బాధపడకన్నారు. అంటే దేహం తనది కాదు అని నాకు తెలియజేశారు అక్కడ. సరే, నాకు తెలిసినటువంటి ఆ దేహ సంబంధమైనటువంటి అనుభవంతో చెప్తున్నాను. అంత శుతిమెత్తైన దేహం ఇన్ని సిరంజీలు, ఇన్ని సూదులు ఎట్లా భరించింది? ఆ సూదులు, సిరంజీలు దేహంలో దిగాయా? ఆ దేహం భరించిందా? ఇది నేను వేసుకున్న ప్రశ్న. అనుభవం బట్టి నాకు వచ్చిన సమాధానం ఏమిటంటే, ఎలాగో ఆయన నిశ్చయించుకున్నారు, పుట్టుక తాను నిశ్చయించుకున్నాడు, నిష్క్రమణ కూడా వారి చేతిలోనే ఉంది. మనకి పుట్టుక మన చేతిలో లేదు, పోవటం మన చేతిలో లేదు, కనుక 2 డౌట్లు మనకి. ఆయనకి 2 నిశ్చయం, ప్రోగ్రామ్ క్లియర్. అది మహిమావతారం, లీలావతారం. నాకు అనిపిస్తోంది, ఈ డాక్టర్లు వచ్చారు, వాళ్ళకి అవకాశం ఇద్దాం, మీ ఇష్టం పొడుచుకోపోరా అన్నాడు. ఆయన ఏం చేశాడు? దాన్ని ప్రపంచ పర్యటనకు వెళ్ళాడని నా ఉద్దేశం. ప్రపంచ పర్యటనలకు వెళ్ళి భక్తులందరినీ పలకరించి వాళ్ళందరినీ ప్రిపేర్ చేశాడు ఈ ఆఖరి ఘట్టానికి.
ఒకవేళ ఆఖరి ఘట్టానికే వాళ్ళే కనుక సంసిద్ధులు కాకపోయినట్టయితే వేలాది మంది చచ్చిపోయి ఉండేవారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది గుండాగిపోయి ఉండేవారో చెప్పలేము. ఆయన ప్రాణాధికంగా ప్రేమించిన వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు. బహుశా అందరినీ కూడా ఈ మహావినిష్క్రమణకు సంసిద్ధం చేయడం కొరకు వరల్డ్ టూర్ వెళ్ళి బాడీ మీ ఇష్టం చేసుకొని పోడరా అన్నాడేమో నా ఉద్దేశం. లేకపోతే ఆ బాడీ భరించలేదు ఆ పెయిన్ని, నాకు తెలిసినటువంటి పరిచయం ప్రకారం. నిష్క్రమణ సమయంలో, మహావినిష్క్రమణ సమయంలో కూడా మీరు పక్కనే ఉన్నారు. పక్కలేనండి, పక్కన ఇన్ ద సెన్స్ ఆ పుట్టపర్తి ప్రాంతాల్లో ఉన్నా. ఈ ప్రాంతాలను. ఆ వార్తను ఎలా జీర్ణం చేసుకున్నారు? చాలా కష్టమైపోయిందండి. ఆ వార్త జీర్ణం చేసుకోలేకనే పెద్దలు నాకు చెప్పారు ఆ చెప్పమని. ఆ ప్రకటన నన్ను చేయమని పెద్దలు ఆదేశించారు. చాలా కష్టమైనటువంటిది. అంటే పంపమన్న రాముడు బాగానే ఉన్నాడు, వెళ్ళవలసిన సీత కూడా సంసిద్ధురాలై ఉండక తప్పదు. వార్త చెప్పవలసింది లక్ష్మణుడు, గిలగిల తన్నుకొని ఉంటాడు ఆయన. ఆ పరిస్థితిలో ఉన్నాను నేను. నాకే కష్టంగా ఉంది, అది నేను చెప్పక తప్పదు. వాడు కైగా రాసి కాగితం మీద ఏం చెప్పాలో కూడా రాసి పంపించారు. చెప్పాను, గద్గదగా స్వరంతో చెప్పాను. చెప్పగానే ఓ ఓ ఏడుపులు కేకలు హాల్లో వినపడ్డాయి. తర్వాత ఎవరి తగ్గట్టుగా వాళ్ళు ఆ దుఃఖాన్ని వెలిపుచ్చుకున్నారు. మీ వ్యక్తిగత అనుభవం ప్రకారం భౌతికంగా మాత్రమే ఆయన అందుబాటులో లేరు. వారి మహావినిష్క్రమణం తరువాత వారిని ఎలా అనుభూతి చెందుతున్నారు మీరు? నేనండి ప్రసంగం చేస్తున్నప్పుడు, వారి భజనలు వింటున్నప్పుడు, వారి గురించి రాస్తున్నప్పుడు, పర్యటనలలో దేశ విదేశాలలో భక్తుల్ని కలుసుకొని వాళ్ళ యొక్క భక్తుల యొక్క భక్తి తరంగాలు నన్ను సోకినప్పుడు, అట్టి అయస్కాంత తరంగాలు నన్ను స్పృశించినప్పుడు బాబానే నేను అనుభవిస్తానండి. నేను అనుకోని పాయింట్స్ వస్తాయి మాట్లాడుతున్నప్పుడు, అనుకోని థాట్స్ వస్తాయి రాస్తున్నప్పుడు, అనుకోని ప్రదేశాల్లో ఎంతో స్పందన వస్తుంది. ఉదాహరణకు శ్రీలంక వెళ్ళాను, ప్రైమ్ మినిస్టర్ డిన్నర్కి పిలిచాడు నన్ను. అది సాధ్యమా? కాలేజీ ప్రొఫెసర్ నేను, ఇంపాసిబుల్. అది స్వామి కరుణ. అక్కడ స్వామిని చూస్తాను నేను. మలేషియా వెళ్ళాను, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ బ్రేక్ఫాస్ట్ పిలిచాడు. కొలంబియా వెళ్ళాను, హ్యాడ్ స్నాక్ విత్ ది గవర్నర్ ఆఫ్ కొలంబియా. స్వామి ఢిల్లీకి వచ్చినప్పుడు ఈ వాజ్పేయి అద్వాని అడిగేవారు, అనిల్ కుమార్జీ స్వామి ఎక్కడున్నారు అని. ఎప్పుడు వస్తారని అడిగేవారు. ఎవరిని నేను ఆఫ్టర్ ఆల్, ఏ పార్టీ? అబ్దుల్ కలాం గారు వచ్చాడు ఇక్కడికి. వచ్చి స్వామితో అనిల్ కుమార్ పని ట్రాన్స్లేట్ చేస్తాడు స్వామి అంటున్నాడు ఆయనతో. నేను బాబు ఆగండి సార్ అనబాగన్నాను. నేను మళ్ళీ స్పీచ్లో వెళ్ళి పెడితే చచ్చిపోతాను నేను. చాలు సార్ అందులో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అది వారి కరుణ అని అనుక్షణం భావిస్తానండి. అనుక్షణం, మోర్ దాన్ ది నంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ మై హార్ట్ బీట్. తలుచుకున్న వాళ్ళకి బాబా పక్కనే ఉన్నాడు, అది మీరు ఒప్పుకుంటారు. బాబా భౌతికమైన అవైలబిలిటీ ఇక్కడ లేనప్పుడు, అంటే ప్రపంచానికి తెలియటం కోసమే అడుగుతున్నాను సార్, ఇది అపరిపక్వంగా ఉన్నా సరే అడగాలి, నేను చెప్పాలి. అనిల్ కుమార్ గారు ఇంకా పుట్టపర్తిలోనే ఉండవలసిన ఆవశ్యకత ఏమిటి? వెరీ గుడ్. ఆయన మహావినిష్క్రమణ అనంతరము జీటీవీ వారు అడిగిన ప్రశ్న అదే. మీరు ఎందుకు ఉండాలండి, ఇవాళ స్వామి యొక్క ఉపన్యాసాలు లేవు కదా, మీకు అనువాదం అనేటువంటి ప్రసక్తి లేదు కదా, మీరు ఇక్కడ ఎందుకు ఉండాలి అని అడిగారు నన్ను జీటీవీ. అక్కడే సమాధికి రికార్డ్ చేశారు వాళ్ళు. వాళ్ళకి చెప్పాను, నాయనా నేను ఒక అనువాదమే కాదు, యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నాను. అంతేకాదు వారిపైన పుస్తకాలు దాదాపు 36 రాశాను. నా ప్రసంగాలు దాదాపు 500 క్యాసెట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. తర్వాత అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వస్తారు, అన్ని దేశాల వాళ్ళు వస్తారు. ఆ గ్రూప్స్తో సంభాషిస్తూ ఉంటాను.
వచ్చిన భక్తులు మీరు ఎట్లున్నారు, బాగున్నారు, మీ ఊరు ఎలా ఉంది అని పరామర్శిస్తాను. అందులో నా బాధ్యత స్వామి నిష్క్రమణ తరువాత పెరిగిందని నా విశ్వాసం. లేకపోతే ఎవడు పలకరించే దిక్కు లేకపోతే ఇది రైల్వే ప్లాట్ఫారమా, ఎయిర్పోర్టా? నాయన ఎట్లా ఉన్నావు, మీ ఊళ్ళో ఎట్లా ఉన్నాయి, భజనలు బాగున్నాయి, ఆ ప్రేమానుబంధం అక్కర్లేదా? అది నా నెత్తిన నేను స్వయంగా వేసుకొని నిర్వహిస్తున్న బాధ్యత, ధర్మము, కర్తవ్యం. బ్రహ్మాండం. అది నా ఉద్దేశం. బ్రహ్మాండం. జనానికి తెలియటం కోసమే అడిగారు. ఇంకొకటి, ఒక వ్యవస్థగా ఉన్నప్పుడు, ఒక సంఘముగా ఏర్పడినప్పుడు ఏవో చిన్న స్పర్ధలు వస్తాయి, నేను ముందు అనే పోరాటం. అవునండి. కొండొకచో అటువంటి స్పర్ధలు బాబా భక్త మండళ్లలో కూడా ఉన్నాయి అంటారు. అయ్యో, అది అంటే సైనిక కట్టుబాటుతో బాబా నడిపిన వీరందరినీ ఇలా తుచ్చమైన ఈ స్థానాల కోసం పోటీ అనేది ఎంతవరకు సబబు? దాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? నాకు అసలు ఇలాంటి ప్రశ్నలే కావాలి. సార్ చాలా సంతోషంగా ఉంది నాకు. సార్ ఆయన ఏమన్నా అనుకుంటాడు అని కాకుండా నిర్భీతిగా అడగాలి. నాకు తెలిసి చెప్తాను, తప్పకుండా. లేకపోతే నాకు తెలియదు నాయన అని చెప్తాను, అంతే. తప్పకుండా. ఓ చిన్న ఉదాహరణ స్వామి మాటల్లోనే. బెంగళూరు మీకు తెలుసు, ఎండాకాలం నేలంతా డ్రైగా ఉంటుంది, చాలా డ్రైగా ఉంటుంది. కొన్ని చినుకులు పడంగానే మరునాడు గడ్డి మొలవడం ప్రారంభిస్తుంది. కనుక వాతావరణ ప్రభావం వల్ల లోపలున్న విత్తనాలు బయటికి రాలే, వర్షం రాగానే అనుకూలించి బయటకు వచ్చాయి. కనుక ఈ మానవులలో, భక్తులలో, ప్రజలలో, నిర్వాహకులలో, యంత్రాంగంలో నిండి నిక్షిప్తమై గుప్తంగా ఉన్న అహంకారాలు వారి సన్నిధిలో తొక్కివేయబడ్డాయి, అణిచివేయబడ్డాయి. ఎప్పుడైతే ఆ సన్నిధి కాస్త భౌతికంగా తొలగిందో అవి విజృంభించడం ప్రారంభించాయి. అంటే వాళ్ళలో ఆ గుణాలు ఉన్నాయి, ఇవాళ బయటకు వచ్చాయి, వారి ప్రభావం వల్ల బయటికి రాలా. ఇది స్వామి చెప్పిన సమాధానం. స్వామి మీ దగ్గర ఇట్లా ఉంటారు, బయట అట్లా ఉంటారు ఏమిటి అని అడిగితే చెప్పారు ఆయన. వాడు అలాగే ఉండాలనుకున్నాడు, ఇక్కడ నా వల్ల అట్లా ఉన్నాడాయా, లేకపోతే ఏంటంటావు అన్నాడు. ఇక స్పర్ధలు ఇవంటారా, ఇవన్నీ కూడా అహంకారంగా సంబంధించింది. ఐడెంటిటీ క్రైసిస్, నన్ను గుర్తించాలి అనేది ఒకటి ఉంది. నేను ఆధిపత్యం వహించాలి, నేను అధికుణ్ణి అనేటువంటిది. ఇదంతా వారి యొక్క ఆధ్యాత్మిక తత్వం తెలియనటువంటి వారి కొట్టేటువంటి ప్రకంపనలు, వారికి పట్టినటువంటి జాడ్యం నా ఉద్దేశం. ఆధ్యాత్మిక తత్వం తెలిస్తే అంత ఈశ్వర సర్వభూతముల యందు స్వామి ఉన్నాడు అనుకున్నప్పుడు ఎవడికెవడు ఎక్కువ? ఆ స్వామి చాకలవాడితో ఒకేలాగా మాట్లాడుతున్నాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో ఒకలాగా మాట్లాడుతున్నాడు, పిల్లాడితో ఒకలాగా మాట్లాడుతున్నాడు, ప్రైమ్ మినిస్టర్ నేపాల్తో ఒకలాగా మాట్లాడుతున్నాడు. ఏమి నేర్చుకున్నట్టు ఆయన దగ్గర నీవు? సర్వుల్ని ప్రేమించే స్వామి ఎక్కడ? నేను నా బ్యాచి నా మంద అనుకున్న ఈ గొర్రె జన్మ ఏమిటి? సర్వుల్ని ప్రేమించేటువంటి వాడు ఆయన. వాడు వీడికి పిల్లవాడిని ఎట పలకరిస్తాడో ప్రధానమంత్రిని కూడా అలాగే పలకరిస్తాడు ఆయన. ఏమి వ్యత్యాసం ఉండదు. కానీ స్వామి నిజమైన స్వామి భక్తుడైతే సమప్రేమను కలిగి ఉండాలి. సమప్రేమ. నిజమైన స్వామి భక్తుడైతే నిస్వార్థపరుడై ఉండాలి.